వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం, మీ లగ్నానికి శని భగవానుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడని అంశం. సహజంగానే పాపగ్రహాల వరుసలో శని భగవానుడు మొదటి స్థానంలో ఉంటాడు. మందకారకుడు, సోమరి గ్రహం, అసూయ గ్రహం, చీకటి గ్రహం, ఇలా చెప్పుకుంటూనే పోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం శని భగవానుడికి ఉంటుంది. అది మన యొక్క ఆయుష్ బలాన్ని తీర్మానించడం. ఎందుకంటే శని భగవానుడు ఆయుష్కారకుడు, అదేవిధంగా మన యొక్క కర్మను తీర్మానించే కర్మకారకుడు శని భగవానుడు. అదేవిధంగా మన యొక్క కర్మను తీర్మానించే కర్మకారకుడు శని భగవానుడు. ఇక 12 లగ్నాల జాతకులకు శని భగవానుడు ఎలాంటి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడని చూద్దాము. ఒక గ్రహం 2 విధాలైన మానసిక స్థితులను కలిగి ఉంటుంది. ఒకటి కారకత్వం అంటే సహజ గుణం, 2 ఆధిపత్యం అంటే లగ్నానికి ఏ ఏ స్థానాలకు బాధ్యత వహించారో ఆ స్థాన ఫలితాలను ఇచ్చే వ్యవస్థ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో గ్రహాలు వాటి కారకత్వ ఫలితాలను ఇవ్వలేకపోయినా ఆధిపత్య ఫలితాలను ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి మంచి స్థాన ఆధిపత్యం కలిగిన గ్రహాలు మిత్రులుగాను, చెడు ఆధిపత్య స్థానం కలిగిన గ్రహాలు శత్రువులుగాను, వీళ్ళనే లగ్న శుభులు, లగ్న పాపులుగా వర్గీకరిస్తారు. ఇక శని భగవానుడు మేష లగ్నానికి జీవన కర్మస్థానమనే 10వ స్థాన ఆధిపత్యం, లాభ బాధక స్థానం అనే 11వ స్థాన ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి వృత్తి ఉద్యోగాలు, అభివృద్ధి, పురోగతి ఇవన్నీ శని భగవానుడున్న స్థానం ద్వారా మాత్రమే మేషలగ్న జాతకులు తెలుసుకోగలరు. అదేవిధంగా పని వాళ్ళ ద్వారా ప్రయోజనం ఉంటుందా, సమస్యలు ఉంటాయా, జాతకుడికి ఇంకొక వివాహం చేసుకునే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ 11వ స్థానాధిపతి ఉన్న స్థాన ఆధారంగా పరిగణిస్తారు. వృషభ లగ్నానికి శని పూర్తిగా శుభుడు. 2 మంచి ఆధిపత్య స్థానాలైన 9, 10 స్థానాలకు ఆధిపత్యాన్ని వహిస్తాడు. తండ్రి యొక్క స్థానం, అదృష్ట స్థానం, గురు మార్గుల స్థానం, దూర ప్రయాణ స్థానం, పితృవర్గం, దీర్ఘకాలిక అభివృద్ధి ఇవన్నీ 9వ స్థానం ద్వారా తెలుసుకోవచ్చు. మరియు ఉద్యోగ అభివృద్ధి, పదవులు, ప్రతిష్ట, నాయకత్వం, కర్మఫలం వంటి విషయాలను వృషభ లగ్నానికి శని భగవానుడు తెలుపుతాడు. ఒక కేంద్రం, ఒక కోణ స్థానానికి అధిపతిగా ఏ గ్రహం వచ్చినా అది పూర్తిగా లగ్న శుభగ్రహమని తెలుసుకోవాలి. ఇది ఒక సూక్ష్మ రహస్యం. మిథున లగ్నానికి 50-50 చాయిస్గా శని భగవానుడిని తీసుకోవాలి. ఎందుకంటే ఒక దుస్థానమైన 8వ స్థాన ఆధిపత్యం కలిగి ఉండి బాధ, కష్టం, నష్టం, విపత్తులు ఇవన్నీ అందించగల సామర్థ్యం ఉంటుంది. అదే సమయం భాగ్యం, అదృష్టం, బహుదూర ప్రయాణం, విదేశ జీవితాన్నిచ్చే విధి కూడా ఉంటుంది. సో మిథున లగ్నానికి శని భగవానుడు 60% మంచి ఫలితాలు, 40% చెడు ఫలితాలనే మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. కర్కాటక లగ్నానికి శని భగవానుడు ఒక అవయోగి, ఒక ముఖ్య స్థానమైన 7వ కేంద్రానికి అధిపతి అయినా ఒక దుస్థానమైన 8వ స్థానానికి అధిపతి. 7వ స్థాన ఫలితాలైన జీవిత భాగస్వామి, భాగస్వామ్యం, సొసైటీకి సంబంధించిన అన్ని విషయాలు మరియు 8వ స్థాన ఫలితాలైన కష్టం, నష్టం, బాధ, అవమానం, చెడ్డ పేరు వంటివి ఏర్పరచుతారు. అంతేకాకుండా లగ్నాధిపతి చంద్రుడికి శత్రుగ్రహం కాబట్టి శని భగవానుడు కర్కాటక లగ్నానికి అధికంగా అవయోగ ఫలితాలని ఇస్తారు. ఇక సింహ లగ్నానికి ఇదే కథని.
6వ స్థానమని దుస్థానానికి, సప్తమ స్థానానికి అధిపతి శని భగవానుడు. ఈ లగ్నానికి పెద్దగా మంచి చేసే అవకాశం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా శనికి సూర్యచంద్రులకు పెద్దగా మిత్రత్వం ఉండదు. కర్కాటక సింహ లగ్నాలకు శని మహాదశ రాజయోగాన్నిచ్చే స్థితిలో ఉండదు. కన్యా లగ్నానికి కూడా 50-50గా శని భగవానుడిని పరిగణించాలి. బుధుడికి మిత్రగ్రహమైన రుణ రోగ శత్రుస్థానమైన 6వ స్థాన ఆధిపత్యం కూడా శని భగవానుడికి ఉంటుంది. పూర్వపుణ్యస్థానం, పుత్రస్థానం, కులదైవ అనుగ్రహస్థానం అనే విషయాలను సూచించిన 6వ స్థాన ఫలితాలు కూడా సూచిస్తారు. మిథున లగ్నానికి చెప్పిన విధంగానే కన్యా లగ్నానికి 60% ఫలితాలు శుభ ఫలితాలు, 40% అశుభ ఫలితాలు ఉంటాయి. తులా లగ్నానికి శని భగవానుడు రాజయోగాధిపతిగా తీసుకోవచ్చు. ఒక కేంద్ర స్థానానికి ఒక కోణ స్థాన ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. ప్లస్ లగ్నాధిపతి శుక్రునికి మిత్రగ్రహం కాబట్టి శని భగవానునికి మంచి స్థానబలం, శుభగ్రహ కనెక్టివిటీ ఉంటే శని మహాదశ వీళ్లకు రాజయోగాన్ని ఇస్తుంది. 4వ స్థానానికి సంబంధించిన ఆస్తిపాస్తులు, చదువు, ఉద్యోగం, పురోగతి వంటి ఫలితాలు, పంచమ స్థాన ఫలితాలైన పూర్వపుణ్యం, పుత్రస్థానం, మంత్ర ఉపదేశం, కులదైవ అనుగ్రహం వంటి ఫలితాలనిస్తారు. ఇక వృశ్చిక లగ్నానికి శని భగవానుడు 3 మరియు 4వ స్థాన ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. 4వ స్థానం ఒక కేంద్ర స్థానం. కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఉండవచ్చు అనే వ్యవస్థలో తర్వాత ఉపచయ స్థానమనే 3వ స్థానం పాపగ్రహం ఉండవచ్చు అన్నా ఇది ఒక ఉభ ఆయుష్ స్థానం కాబట్టి 50-50 ఛాయిస్గా తీసుకోవచ్చు. పైగా లగ్నాధిపతికి శత్రుగ్రహం కాబట్టి మేష లగ్నానికి పేర్కొన్న విధంగానే ఫలితాలు ఉంటాయి. ధనుర్లగ్నానికి శని భగవానుడు మిత్రగ్రహం కాదు, శత్రుగ్రహం కాదు, సమం అనే స్థితిని కలిగి ఉంటారు. ధనస్థానమనే ఒక ముఖ్య స్థానం, 3వ స్థానమనే ధైర్య వీర్య స్థానానికి ఆధిపత్యాన్ని వహిస్తారు. కాబట్టి కొంతవరకు మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబం, ఆర్థిక వ్యవస్థను నిర్ణయిస్తారు. అదేవిధంగా ఒప్పందాలు, స్వల్ప దూర ప్రయాణాలు, ధైర్య బల సామర్థ్యం మొదలైన వాటిని నిర్ణయిస్తారు. సో దగ్గరగా 70% శని దశ వీళ్లకు బాగానే ఉంటుంది. మకర లగ్న జాతకులకు అఫ్కోర్స్ లగ్నాధిపతి ధనాధిపతి శని భగవానుడే కాబట్టి జీవితంలో పురోగతిని ఇచ్చేవాడు. ఈ శని మహాదశ వీళ్లకు చిన్న వయస్సులో కాకుండా 30 సంవత్సరాల తరువాత వస్తే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక కుంభ లగ్నానికి అదేవిధంగా లగ్నాధిపతి వ్యయాధిపతిగా శని భగవానుడు వస్తాడు. ధైర్యం, నైపుణ్యాన్ని తీర్మానించే శక్తి కలిగిన లగ్నం కుంభలగ్నం. వ్యయం, విదేశాలలో నివసించే పరిస్థితులు, ప్రయాణాల్లో అధికంగా ఇన్వాల్వ్ కావడం వంటివి నిర్ణయించేవాడుగా శని భగవానుడు పనిచేస్తారు. ఇక్కడ కూడా మిడిల్ ఏజ్ తర్వాత ఈ దశ ఆరంభిస్తే నిదానంగా పురోగతిని ఇస్తారు. మీన లగ్నానికి లాభాధిపతిగాను వ్యయాధిపతిగాను శని భగవానుడు పనిచేస్తారు. అంతేకాక లగ్నాధిపతికి నీచ స్థానాధిపతిగాను పనిచేస్తారు. అయితే గురు భగవానునికి సమగ్రహం శని కావున శని దశ విదేశాలలో నివసించడం, సంపదను సమకూర్చుకునే యోగం, అయన శయన భోగసుఖం, లాభం, అభివృద్ధి వంటి ప్రయోజనాలతో 70% మంచి ఫలితాలు, 30% ప్రతికూల ఫలితాలనిస్తారు. ఇవే 12 లగ్నాలకు శని భగవానుడు ఏర్పరిచే ఆధిపత్య ఫలితాలు. అయితే ఒక గ్రహం యొక్క స్వభావం ఏమిటో దాని ఆధారంగానే తన ఆధిపత్యాన్ని ఆ గ్రహం నిర్ణయిస్తుంది, పనిచేస్తుంది అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.